డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అంబేద్కర్ గారి కాలచక్ర మండపం అని చెప్పేసి ఇప్పుడు దీని లోపల ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా ఆడియో రూపంలో, వీడియో రూపంలో అండ్ మైనపు బొమ్మలు, ఇంకా చాలా పోస్టర్స్ చక్కగా వాటి మీద గోడల మీద అంటించేసేసి మంచిగా ప్రజెంట్ చేశారు. లోపల అదంతా ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఆ కాలచక్ర మండపంలోకి వెళ్ళటానికి ఎంట్రన్స్ అన్నమాట. చాలా మంచిగా డిజైన్ చేసి అంబేద్కర్ గారిని చాలా బాగా చూయించారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే చక్కగా మన స్టేట్ కానీ ఇంకా ఇతర స్టేట్స్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా, మరి ముఖ్యంగా మన స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగకరమైన నాలెడ్జ్ అనేది దీనిలో ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర గురించి ఎవ్రీథింగ్ ఏ టు జెడ్, అసలు ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన అసలు ఎలా అడుగులేస్తా ముందుకు వెళ్ళిపోయారు. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ రాజ్యాంగాన్ని రాయటానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది మొత్తం డీటెయిల్గా ఎవ్రీథింగ్ దీనిలో ఉందన్నమాట. చాలా బాగా చేశారు. మీకు ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ కాకుండా అన్ని చూపిస్తాను. జాగ్రత్తగా చూసి, ఇదేదో నా వీడియో చూడాలని కాదు, కానీ జీవిత చరిత్ర గురించి కొంతమంది రాగలిగిన వాళ్ళు ఉంటారు, ఇంకా రాలేని వాళ్ళు ఉంటారు. కానీ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు కూలంకుషంగా అన్ని చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోలో మొత్తం వరుసని చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక అంబేద్కర్ గారు పుట్టిన ప్లేస్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు ఇట్లా వరుసనే పోస్టర్స్ అంటించి ఉన్నాయి. లోపల భాగం ఇలా ఉంటుంది. ఫ్లోర్ కానీ చక్కగా ఈ పోస్టర్స్ కానీ చాలా బాగా అంటించారు. వరుసనే చూసుకుంటూ లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ పిక్చర్ చూస్తే కనుక
ఆయన కొలంబియా యూనివర్సిటీ ముందు దాన్ని చూస్తా అక్కడ కొంచెం ఏదో డిస్కస్ చేస్తున్నట్టుగా ఆ చిత్రాన్ని ఇక్కడ లైవ్గా ఉంచారన్నమాట. ప్రతి ఒక్కటి చాలా చక్కగా కళ్ళగట్టినట్టుగా చూపించారు ఇక్కడ ఈ ప్లేస్లో. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు చక్కగా ఇట్లా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో అర్థం చేసుకోవడానికి విషయాలన్నిటి ఇక్కడ మంచిగా పొందుపరిచారనమాట. స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అంబేద్కర్ జీవితం అనేది ఒక మంచి పాఠంగా వాళ్ళు ప్రయోజకులు అవడానికి ఈ మ్యూజియం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తే కనుక కొలంబియా యూనివర్సిటీలోని లైబ్రరీలో కూర్చుని ఆయన పుస్తకాలు చదువుకున్నట్టుగా ఇది ఒక చిత్రాన్ని కూడా మన కళ్ళకు కట్టేటట్లుగా చూపించారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెట్టు కింద కూర్చొని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. దీని గురించిన ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఎందుకు పెట్టారంటే ఆయన అక్కడ బరోడా హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నప్పుడు ఆయన ఒక దళితుడు అని చెప్పేసి అంటాను వాడిగా బయటికి గెంటేస్తారు. అయితే అప్పుడు దాని గురించి తను చాలా మనస్తాపం చెంది ఈ కులాన్ని ఏ విధంగా అయినా రూపుమాపాలని చెప్పేసి ఆయన అలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లేస్ ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ ఇదంతా ఆయన చదువుకున్న బిల్డింగ్ అనమాట, హాస్టల్ అది. ఇక్కడ నుంచి ఆయన బయటికి ఒక దళితుడిగా ఒక తక్కువ కులస్తుడిగా బయటికి గెంటి వేయబడ్డప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర కూర్చుని దాని గురించి చాలా బాధతో ఆలోచిస్తున్నట్టుగా ఆ చిత్రాన్ని అక్కడ చూపించారు. ప్రతి ఒక్కటి కూడా కళ్ళ కట్టినట్టుగా చాలా బాగున్నాయి. Pink champagne, I'm totally vibing. It's true what they say, it's all about timing. I'm doing okay, for the first time in a while. Can't help but love my style, just caught in the feeling. So much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we
ఇక్కడ ఈ ప్లేస్లో చూస్తే కనుక అప్పుడు ఆయన కాలంలో ఉన్న డిబేట్లు ఎలా చేశారు అనేది, తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న ఆ జ్ఞాపకాలు అన్నమాట అవి. Purple Mustang, I'm feeling myself tonight. Yeah, I'm doing okay for the first time in a while. Can't help but love my style. There's so much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like ooh, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti. Like hey, you know who you are, so dance till the sunrise and throw the confetti. Like confetti, like confetti, like I'm feeling myself, I'm feeling ఇక్కడ చూస్తే కనుక తక్కువ కొలుపు వాళ్ళు ఈ నీళ్లు తాగకూడదు అన్నట్టుగా అప్పట్లో ఎవరిని ఈ నీళ్లు అంటుకొని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ అంబేద్కర్ గారు దాన్ని బ్రేక్ చేసి ఎవరైనా సరే ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ప్రజలకు ఒక మెసేజ్ పంపుతూ ఆయన ఈ నీళ్ళను తాకారనమాట. ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూపించారు, చాలా బాగుంది. sunrise and throw the confetti. Like hey, you've come this far, so dance till the sunrise and throw the confetti. Like hey, you know who you are, so dance till the sunrise and throw the confetti. Like throw the confetti. Like the confetti, like confetti, throw the confetti, like confetti, like. Pink champagne, I'm totally vibing. It's true what they say, it's all about timing. I'm doing okay for the first time in a while. Can't help but love my style, just caught in the feeling. So much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like ooh, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti. Like hey, you know who you are, so dance till the sunrise and throw the confetti. Like confetti, like confetti, like 1980 Purple Mustang, I'm feeling myself tonight. Yeah, I'm doing okay for the first time in a while. Can't help but love my style. There's so much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like
myself tonight. Hey, you've come this far, so dance till the sunrise and throw the confetti like, hey, you know who you are, so dance till the sunrise and throw the confetti like, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti like, hey, you know who you are, so dance till the sunrise and throw the confetti like, throw the confetti like, the confetti like, confetti like. Pink champagne, I'm totally vibing. It's true what they say, it's all about timing. I'm doing okay for the first time in a while. Can't help but love my style, just caught in the feeling. So much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger. ఇక్కడ ఈ క్లిప్ లో చూస్తే గనక ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్, ఫస్ట్ లా మినిస్టర్, ఫస్ట్ లేబర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ అన్నమాట. వీళ్ళందరూ ఫస్ట్గా గవర్నెన్స్ ఏర్పడిన తర్వాత ఇలా ఆ సన్నివేశాన్ని ఇక్కడ ఇలా చిత్రీకరించారు. అప్పటి రోజులు మనం ఊహించుకోవాలంటే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఆయన బౌద్ధిజాన్ని ఎలా స్వీకరించారు, తర్వాత ఆయన అంతిమయాత్ర ఎలా జరిగింది, ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. సో గైస్, మీరు కూడా విజిట్ చేయండి, చక్కగా అంబేద్కర్ గారి జీవితాన్ని తెలుసుకోండి. చదువు, సంఘర్షించు, సంఘటితపరచు అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళారనమాట. There's so much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like ooh, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti like, hey, you know who you are, so dance till the sunrise and throw. ఇక్కడ చూస్తే కనుక ఆయన చనిపోయినప్పటి దృశ్యాలన్నీ ఇక్కడ పెట్టారనమాట. చివరిగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఇక ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారో ఆ సన్నివేశాలన్నింటినీ ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో ఇది ఫైనల్గా ఫ్రెండ్స్, ఈ మ్యూజియం యొక్క లోపల ఏముంది, ఎలా ఉందనేది ఇది మొత్తం చూపించాను మీకు. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీ సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా కొన్ని రెడీ చేస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. సో తర్వాత నెక్స్ట్ మరలా దీన్ని దర్శించినప్పుడు అవి కూడా మీకు వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. మీ సపోర్ట్ని ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.